if log x plus 5 by 3 is equal to 1 by 2 log x plus log y are given. Okay, find the value of x by y plus y by x. Solution. What are given? So log x plus y by 3 is equal to 1 by 2 log x log y. ఓకేనా, మనకు తెలుసు బిడ్డ ఏంటిది అది లాగ్ ఎక్స్ వై అనే సూత్రం ఉంది కదా. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అనే సూత్రము మనకు తెలిసిన అంశం. దీనిని మనం ఫేర్ నోట్స్లో రాసుకుంటున్నప్పుడు చక్కగా హైలైటర్తో దీన్ని రాసేసుకుంటాం. ఈ సూత్రం ప్రకారం మనము ఈ రకంగా రాసుకుంటున్నాం కదా అనే ఒక అంశం వస్తూ ఉంటుంది. చూడండి, సో log x plus y by 3 is equal to 1 by 2 log xy. Next, log x plus y by 3 is equal to log one by 2. Okay, remove logarithms on both sides. Okay, so x by 3 is equal to xy. దాన్ని మనం రూట్ ఎక్స్ వై కూడా అనుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x plus y by 3 whole square is equal to root xy whole square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఎక్స్ ప్లస్ వై న్యూమరేటర్కు డినామినేటర్కు సపరేట్ చేసుకుందాం మనం ఎక్స్ వై. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనేది ఒక సూత్రం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అనేది ఒక సూత్రం. దీని ప్రకారం దీన్ని విస్తరిస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy బై 9 is equal to xy. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy is equal to 7xy. భాగాహారం చేస్తున్న ఈ అంశం is equal to అవతలికి వెళ్ళడం మూలంగా గుణకారం అనేది చేస్తుంది. సరే, ఇప్పుడు ఇది మాత్రం అటు సైడ్ తీసుకొని వెళ్తున్నావిట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ is equal to 9xy minus 2xy. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ is equal to 7xy. ఓకేనా, తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy is equal to 7. ఈ 7 మాత్రమే ఇక్కడ ఉంచుతున్నా. ఈ xyని అటువైపు తీసుకొని వెళ్ళిన. సో ఈ గుణకారం చేసే ఈ అంశము ఇటు సైడ్ వస్తే భాగాహారం చేసినారు. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy is equal to 7. స్క్వేర్కు ఎక్స్ క్యాన్సల్, స్క్వేర్కు వైకి క్యాన్సిల్ అన్న. ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7. ఓకేనా, ఒకసారి చూడండి, మళ్ళొకసారి చూడండి. ఇవ్వబడిన అంశము ఇది. సో దీని యొక్క వాల్యూ కనుక్కోమన్నా. ఓకే,
దీని యొక్క వాల్యూ కనుక్కోమని. log x plus y by 3 is equal to 1/2 log x plus log y given. సో మనకు ఒక సూత్రం తెలిసిన log xy is equal to log x plus log y. ఓకే, సరే ఈ అంశము ఈ రెండు అంశాలను ఒకటిగా రాసుకుంటున్నాను. log xy అయితే సరే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. సరే ఇది అవతలికి వెళ్ళిపోతే xyకి 1/√, లేకపోతే 1/2 అవుతుంది, లేకపోతే √xy అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇరువైపులా లాగరిథం రిమూవ్ చేసేస్తే x plus y by 3 is equal to √xy. దీనిని మనము ఇరువైపులా మనం స్క్వేర్ చేసేస్తే x plus y whole square, x plus y by 3 whole square is equal to √xy whole square. స్క్వేర్ కు రూట్ క్యాన్సల్ అయినా ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి ఉంది, అదే విధంగా డినామినేటర్ కి ఉంది. మనం సపరేట్ గా రాసుకున్నాం. ఈ రాసుకోవడం మూలంగా ఇది వచ్చింది. దీన్ని మనము ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న అంశం ఏమిట. ఇది a+b హోల్ స్క్వేర్ సూత్రము, దాని విస్తరణ రూపం ఇది. దాని ప్రకారం రాసుకున్నాం. 3² అంటే 9, ఇక్కడ మళ్ళీ xy. ఈ 9 అనేది ఈక్వల్ టు ఇక్కడికి వస్తే గుణకారం అవుతుంది. ఓకే, x² + y² + 2xy is equal to 9xy నా ఇది యూతలకు వచ్చేస్తే 2xy అవుతుంది, 7xy. ఓకేనా? సరే ఈ xy ని మాత్రం ఇటువైపు తీసుకొని వెళ్తే భాగారం అవుతుంది. అప్పుడు x² / xy, y² / xy is equal to 7. కొట్టివేతలు ఇక్కడ x² అంటే 2 ఉన్నాయి బట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ y² ఒక yకి ఇక్కడ స్క్వేర్కు క్యాన్సిల్ అయిందా అయినాక x/y, y/x is equal to 7 నిరూపించుకున్న అంశమే అది. ఓకేనా? రైట్.